హాయ్ అందరికి. ఈరోజు మనం 23వ కీర్తన చూద్దాం. అయితే ఇందులోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని మీరు ఒక చిన్న గొర్రె పిల్లగా ఊహించుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీరే ఒక చిన్న గొర్రె పిల్ల. చుట్టూ పెద్ద పచ్చిక బయలు, పచ్చగా ప్రకాశిస్తున్న పర్వతాలు, చల్లగా వీస్తున్న గాలి, నిశ్శబ్దమైన జలాల దగ్గర మీరు నడుచుకుంటూ వెళుతున్నారు. మీ వెనకనే ఒక కాపరి వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసయ్య. ఆయన తన కర్రను చేత పట్టుకుని మీతో పాటు నడుస్తూ వస్తున్నాడు. ఈ నడుస్తూ వెళుతూ ఉంటే మధ్యలో ఒక చీకటి లోయ ఎదురవుతుంది. అయితే మీరు చిన్న గొర్రెపిల్ల, మీకు ఆ చీకటి లోయను చూస్తే కొంచెం భయంగా ఉంటుంది. కానీ వెనకలో ఉన్న కాపరి యేసయ్య అంటాడు, ఆయన చేతిలో ఉన్న కర్రను చూపించి వెలిగించి, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ, ధైర్యం ఇస్తాడు. భయపడకుండా నేను వెనక నడుస్తున్నాను, ముందుకు నడువు, ముందుకు సాగు, నేను చెప్పి నడిపిస్తాను. ఆ లోయ దాటాక ఒక పెద్ద బల్ల దగ్గరికి, ఒక పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు పచ్చికలో, అప్పటి వరకు నెమ్మది కలిగిన జలాల యొద్ద నడిచిన చీకటి లోయను దాటిన తర్వాత ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఎదురున్నాడు. రుచికరమైన ఆహారంతో పాటు నిండి పొర్లుచున్న కాఫీ కప్పులు, ఆశీర్వాదాలతో ఆశ్చర్యపోయేకరంగా నీ కాపరి నిన్ను అక్కడ నీకోసం ఇవన్నీ తయారు చేసి అక్కడ నిన్ను ఉంచుతాడు. ఇంతలోనే ఇద్దరు దేవదూతలు కృపను, క్షేమాన్ని నీ వెంట నీకు బాడీ గార్డ్స్ గా నడిపిస్తాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ కృప, ఆ క్షేమము, ఆ కాపరి నీతో వచ్చిన కృప, ఆ క్షేమము నేను ఇప్పటి నుంచి నీ లైఫ్ లాంగ్ నీతోనే ఫాలో అవుతాం, లైఫ్ లాంగ్ నిన్నే వెంటాడదాం అని అంటుంటాయి. నీ ముఖంలో ఆనందం, నీ ముఖంలో చిరునవ్వు చూసి నీ కాపరి, నీ యేసయ్య, ఆయన సంతోషంతో ఆయన ఇంట్లోకి నిన్ను చేర్చుకుంటాడు. శాంతి, సమాధానము, ఆనందము, సెక్యూరిటీ, జాయ్, పీస్, ఇవన్నీ ఆయనలో ఎప్పటికీ, ఆయన ప్రెజెన్స్ లో, ఆయన ఇంటిలో ఉండడానికి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఇదంతా ఎక్కడ ఉందంటే కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఆ 6 చూసుకుంటూ వస్తే ఇవంతా అక్కడ రాసుంటారు. ఆ 6లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మాట చూస్తూ మనం ఈ పాడ్కాస్ట్ ని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి అంటే షెపర్డ్, కాసేవాడు, ప్రొటెక్టర్. ఆయన మన ప్రొటెక్టర్, ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు. ఒక చిన్న గొర్రె పిల్లకు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఎట్లయితే తెలియదో, ఎట్లయితే అది వీక్ గా, బలహీనంగా, డైరెక్షన్ లేకుండా, ఒక నిర్దేశమైన ఏది లేకుండా తిరుగుతుంటుందో, ఒక సేఫ్టీ లేకుండా ఎలా ఉంటుందో, మనం కూడా, మన వైపు కూడా అలాంటిదే. అయితే దేవుడు అంటాడు, అయితే మన యేసయ్య అంటాడు, అయితే మన కాపరి అంటాడు, డోంట్ వరీ, నేను నడిపిస్తా. సో ప్లీజ్ మైండ్, మీరేం ఒంటరిగా లేదు, మీకు నేనున్నాను కదా అని అంటాడు. ఆయన నా కాపరి అని అభయం ఇస్తున్నాడు. ఐ యామ్ యువర్ షెపర్డ్ అంటున్నాడు. రెండోది, పచ్చిక గల చోట్లను ఆయన పనులు చేయించున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు. మన లైఫ్ లో మనకు ఎదురయ్యే, ప్రతిరోజు ఎదురయ్యే ఈ స్ట్రెస్, హెడ్ ఏక్స్, బిజీ లైఫ్ లో మనం ఎదురైతూ ఉంటుంది. అని అంటాడు, కమ్, సిట్, రెస్ట్, చిల్, ఐ విల్ గివ్ యూ రియల్ పీస్, ఐ విల్ గివ్ యూ రియల్ హ్యాపీనెస్, ఐ విల్ గివ్ యూ రియల్ జాయ్. ఇది నీకు ఇన్స్టా రాదు, ఇది నీకు యూట్యూబ్ లో రాదు, ఇది నీకు ఫేస్బుక్ లో రాదు, నా దగ్గర మాత్రమే వస్తుంది అని అంటాడు. ఆయన మనకి నిజమైన శాంతి, నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడు. రిలాక్స్, ఐ విల్ గివ్ యూ పీస్ అంటున్నాడు ఆయన. మూడోదిగా చూస్తే, నా ప్రాణములకు ఆయన స్థిరత తెచ్చుకున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. థర్డ్ వన్ ఏంటంటే, ఆయన మనల్ని రీస్టోర్ చేస్తాడు. ఎవ్రీడే ఆయన మనల్ని రీస్టోర్ చేస్తాడు. మన సెల్ ఛార్జింగ్ అయిపోతే, మొబైల్ ఛార్జింగ్ అయిపోతే, 0కి వస్తే మనం దాన్ని తిరిగి 100కి రీఛార్జ్ చేస్తాం. అట్లే ఆయన అంటున్నాడు, ప్లగ్ ఇన్ టు మీ, నేను 100% రీఛార్జ్ చేస్తాను. బ్యాటరీ లో అయిపోయినావా, నీ లైఫ్ లో స్టక్ అయిపోయినావా, నేను ప్లగ్ ఇన్ టు మీ, కమ్ టు మీ, నేను 100% రీఛార్జ్ చేస్తాను అంటున్నాడు. థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వస్తే, గళాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయంలోకి పెట్టాను, నీవు నాకు తోడేందుకు, నీ దుడ్డు కరయ్య నీ దండం నన్ను ఆదరించును. ఎంత చీకటి లోయలోకి వెళ్ళిపోయినా, ఎంత డార్క్ స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయినా, అవి ఆరోగ్య సంబంధమైన సమస్యలా, అవి భవిష్యత్తు గురించి సమస్యలా, అవి ఒంటరిగా ఉన్న సమస్యలా, ఏదైనా సరే ఆయన మనకి టార్చ్ బేరర్ గా మన జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన టార్చ్ బేరర్ గా, టార్చ్ లైట్ ని ఆయనే వెలుగై మనం నడిపిస్తాడని చెప్తున్నాడు. కమ్ టు మీ, ఐ విల్ లైట్ అప్ యూ. సో అప్పుడు మనం మన భయాలతో, మనకున్న సమస్యలతో ఏం చెప్పాలంటే, సో ఆల్ మై ప్రాబ్లమ్స్, ఆల్ మై ఫియర్ గెట్ లాస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి
పొరలుచున్నది. 5th వన్ వచ్చేసి ఆయన బ్లెస్సింగ్స్ కొంచెం కొంచెంగా ఇవ్వడు. ఆయన అన్లిమిటెడ్ కాంబో ఇస్తాడు. ఆయన కొంచెం కొంచెంగా తన ఆశీర్వాదాన్ని మన మీద ఉంచాడు. అవి పొంగి పొర్లేటట్టు ఇచ్చి మీరిపోయేటట్లు ఆయన మన మీద ఆయన కృపను, ఆయన దయను మన లైఫ్ లో ఓవర్ఫ్లో అయ్యేటట్లుగా చేస్తాడు. హి విల్ గివ్ హిస్ ఆల్ బ్లెస్సింగ్స్ టు ఓవర్ఫ్లో. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను. ఆయన తన క్షేమాన్ని, తన దయను మనకి బాడీ గార్డ్స్ లాగా మన చుట్టూ తిరిగేలాగా, మనం ఎస్కార్ట్ చేసేలాగా ఆయన మనకి, మన స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి మనల్ని విడిచిపెట్టాం. వాట్ ఏ కంఫర్ట్ హీ గేవ్ టు అస్. ఆయన ఎంత నెమ్మదిని, ఎంత బ్లెస్సింగ్ ఆయన మనకి ఇచ్చాడు. 23 సామ్ అనేది దేవుడు మనకి ఎంతగా ప్రొటెక్ట్ చేయగలడు, దేవుడు మనల్ని ఎంతగా ఆయన నడిపించగలడు అనే దానికి ఈ 23 సామ్ ఇట్స్ ఏ రియల్లీ గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.